వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. ప్రార్థన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మన లేఖనాన్ని ధ్యానం చేయబోతున్నాము. మనము 13వ వర్తమానంలో లేఖనాన్ని మనం కొంతవరకు ధ్యానం చేసి ఉన్నాం. ఇప్పుడు మరలా అక్కడి నుంచే లేఖనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీ సంఘాన్ని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు, మరియు మొదటి ప్రేమను వదిలివేయమని చెప్పిన తప్పుని ఆయన మోపుతూ ఉన్నాడు. దానికి గల కారణం ఏమైనాయో మనము రెండు వర్తమానం చూస్తూ ఉన్నాం. ఈ వర్తమానంలో కూడా మనము ఎందుకు ఇక్కడ చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు అనే దాని వరకు మనము లేఖనాన్ని ధ్యానం చేసి ఉన్నాం. ఇక్కడ మారు మనసు అనేది ఒకసారిగా పూర్తి అవ్వదు, క్రమక్రమంగా కావాలి. ఇప్పుడు మనలో పశ్చాత్తాప స్వభావం అనేది ఎంతకైతే వస్తుందో దాన్ని బట్టే మనం మారు మనసు వస్తుంది, కానీ లేకపోతే మనము పాత పనులే మళ్ళా చేస్తూ ఉంటాం. ఇది దేవుణ్ణి బాధపెట్టే చర్యగా ఉంటుంది. కనుక ఇక్కడేం జరిగింది, దానికి ఉదాహరణగా చెప్పుకున్నాం. ఏమని, పేతురు చాలా పశ్చాత్తాపడాలని చెప్పని. మన జీవితాల్లో జరిగితేనే అదేమవుతుంది, దేవుణ్ణి మరోసారి మన చేయకుండా ఉండగలుగుతాము, బాధ పెట్టకుండా ఉండగలుగుతాము. అలాగైతే ఇక్కడ చెప్పబడింది కదా, నీ మీద తప్పు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. కనుక ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడుతూ ఉంటామో అప్పుడు కలిగేదే మారు మనస్సు. కనుక పశ్చాత్తాపం అనేది ఎప్పుడు కూడా అది దేనికి సంబంధించినది, మనసుకు సంబంధించినది. మనసు మారాల్సినది, ప్రాథమికంగా మారాల్సినది చెప్పంటే మనస్సు, హృదయం కాదు. హృదయంలో మనసు ఒక భాగమే కాదంటం లేదు, కానీ ప్రాథమికంగా మారవలసినది మనసు. ఎందుకు తెలుసున, మన ప్రాణములో అతి ముఖ్యమైన అవయవము అది మనసై ఉన్నది. అందుకని ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, మనసు మారాలి. మనసు మారకపోతే మనము దేవుని సన్నిధికి వచ్చినా కానీ మనం చేస్తుంటాము, ఎప్పుడులాగానే జీవిస్తుంటాం, కానీ జీవితాల్లో మార్పులు రావు. అందుకని ఇక్కడ మనసు అనేది ఎంత పశ్చాత్తాపం పాలవుతుందో అంతగా మనలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్న మాట కూడా అదే. వారు ఏం చేశారు, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించారు, ఇక రాను ఏం చేశారని చెప్పంటే వారు ఆ ప్రేమను వదిలివేశారనే లేఖనం మనం చూసి ఉన్నాం. కనుక ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమన్నాడు, ఆయన నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. ఇక్కడేమన్నాడు, ఇప్పుడు మరలా మొదటి క్రియలోకి రామని చెప్పి అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించడానికి గుర్తుగా ఉండేటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. ఇక్కడ వీరు చేస్తున్నది ఏమిటిది, అబద్ధ బోధన గుర్తించటము, అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ అపోస్తలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించనే పనులు చేస్తున్నారు. కానీ మరి ప్రభువు కోసం ప్రయాసపడుతున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ప్రభువుని మొదటగా ప్రేమించినప్పుడు వారు ఏ పనులు అయితే చేసి ఉన్నారో ఇప్పుడు ఏం చేయాలి, ఆ పనులు వారు మరలా చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగైతే ఇక్కడ దేవుణ్ణి ఎక్కువగా ఆనంద పెట్టేవి, దేవుణ్ణి ఎక్కువగా సంతోషపెట్టేవిటివి, మొదటిసారి ప్రేమించినప్పుడు దేవుని చిత్తానుసారమైన పనులు చేస్తాం. దేవుని చిత్తము కాని పనులు మనం చేయలేము. ఒకవేళ దేవుని చిత్తానికి అడ్డు వస్తే దాన్ని మనం చేస్తాము, ఆపివేస్తాం. అలాగైతే ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆ మొదటి క్రియ అని చెప్పన్నాడు. ఇక్కడ మరలా మొదటి క్రియలు అని చెప్పన్నాడు. మొదటి క్రియ అర్థం ఏమిటిది, ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సంగతి. వాస్తవానికి ఆ మొదటి క్రియలు చెప్పన్నప్పుడు ఏమని చెప్పాలి, ఎఫెసీయులకు తెలుస్తుంది. లేఖనాల్లో మరి వారు ఏం పనులు చేశారో అపోస్తలుడైన పౌలు మన స్పష్టంగా చెప్పల. మరి లేఖనంలో మరి లోతులు మనకు ధ్యానం చేయాల్సిన అవసరం ఉన్నది. కనుక తెలియకుండానప్పుడు దాని గురించి ప్రస్తావన తేవడం నాకు ఇష్టం లేదు. కనుక ఇక్కడ చేస్తున్నాను, వారు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, తమ హృదయాల్లో చేర్చుకున్నప్పుడు, ఎంతకైతే దేవుణ్ణి ప్రేమించి దేవుని సంబంధమైన క్రియలు చేశారో ఇది ఎఫెసీ సంఘం తెలుస్తుంది. అట్లానే ఇక్కడ ఏం కావాలి, మన హృదయానికి తెలియాలి. మన హృదయానికి దేవుని ప్రేమించినప్పుడు ఏ పనులు చేశామో ఏ పనులు చేయలేదు అనేది ఎవరు తెలుస్తున్నది, ఎవరి హృదయానికి వారికి తెలుస్తుంది. కనుక ఇక్కడ ఏం చేయాలి, మరలా మొదటి పనులు చేయాలి. అప్పుడు దేవుని ప్రేమించడం గుర్తు అన్నమాట. ప్రేమకు గుర్తుగా ఏం చేస్తున్నాము, ఆ మొదటి పనులు మరలా చేస్తున్నాము. అలాగైతే ఇక్కడ ఏం గమనిస్తున్నాము, ప్రేమించడానికి గుర్తు ఉండాలి. అలాగైతే మనం చేసే పనులు ఎలా ఉండాలి, మొదట దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. నెంబర్ 2, మనం చెప్పాల్సిన విషయం తెలుసునా, దేవా నిన్ను ప్రేమించాను కాబట్టి ఈ పని చేస్తున్నాను, నిన్ను ప్రేమించాను కాబట్టే
ఈ పని చేస్తున్నాను. ఇది మొదట్లో వచ్చే పని మాట కదా. నీకు ఇష్టం లేని పని నేను చేయటం లేదు కనుక ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? నీకు ఇష్టమైన పని తప్ప నేను ఇంకోటి ఏది కూడా చేయనేదే ఇక్కడ లేఖనం మనం తెలియపరిచిన సారాంశము. అందుచేత ఎవరికి వారి పని చేయాలి? పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని అన్నాడు కదా మొదట, ఎక్కడి నుండి పడితివో జ్ఞాపం చేసుకో. ఈ జ్ఞాపం చేసుకోవాలి, మారు మనసు పొందాలి, ఆ తర్వాత మొదటి క్రియలను మనం చేయాలి. ఇది దేవుడు కోరుకున్న ఒక క్రమము, విధానము. అలాగైతే దాని జరిగింది. ఇక అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. చూడండి, ఆయన ఎంత కఠినంగా ఉన్నాడో. తన విషయాలకు వచ్చినప్పుడు దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవునిలో ప్రేమ ఉన్నంత మాత్రం చేత ఆయనలో కఠినం లేదనుకుంటే మనకంతే వెర్రివాడు ఇంకోటి ఉండడు. ప్రేమ కలిగిన దేవుళ్ళు ఏమున్నది? కఠినత్వం కూడా ఉన్నది, కోపపడటం కూడా ఉంటున్నది, శిక్షించడం కూడా ఉంటున్నది. కనుక ప్రేమించనగానే కోపం రాదనుకోవటం అది వెర్రి భ్రమ. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? కోపపడతాడు. అలాగైతే ఇప్పుడు సంఘంలో ఏం నేర్చుకోవాలి? కోపానికి గల కారణం నేర్చుకోవాలి. దానికి ఏ కారణం ఉందో ఎవరికో వెనక్కి తీసుకోవాల్సిన అవసరత మనకు కనిపిస్తున్నది. అందుకన్నాడు కదా, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఇప్పుడు ఏం చేయాలి? అట్లు చేయాలి. ముందేం చేయాలి? ఆ మొదటి క్రియలు మరలా చేయాలి. చేసి మారు మనసు పొందాలి. ఇక్కడ ఎన్నిసార్లు మారు మనసు వచ్చింది చూడండి. అక్కడ జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమని చెప్పి అన్నాడు. రెండో మాట అట్లు చేసి మారు మనసు పొందమని చెప్పి అన్నాడు. 2 సార్లు మారు మనసు ప్రస్తావన ఎందుకు వచ్చినది అంటే, మనసు మారటం అనేది ఎంత ప్రాముఖ్యమో, మనసు మారకుండా ఉండటం కూడా ఎంత భయంకరమో మనం చూడవచ్చు. కనుక మనం అనుకున్నాం తేలిక కాదు మన మనసు అనేది. మనకోవచ్చేమని, మనసు నాదే కదా, ఎందుకు మారదు? నీ చేతుల్లో లేదు మనసు. ఎవరి మనసు వారి చేతుల్లో లేదు. ఎవరి మనసు వారి చేతుల్లో ఉంటే ఇలా ఎందుకు జరుగుతాయి? ప్రతి వారికి తెలుసు ఏమని? చెడ్డ పని చేయకూడదని. ప్రతి వారికి తెలుసు ఏమని? దేవుడు వద్దన్న పని చేయకూడదని చెప్పని. కానీ ఎందుకు చేస్తున్నారు? ఎవరి మనసు వారి స్వాధీనంలో లేదు కాబట్టి. అందుకని ఇక్కడ దేవుడు మారు మనసు ప్రస్తావన ఎన్నిసార్లు తీసుకొచ్చాడో? ఒకసారి కాదు, 2 సార్లు. మొదట ఏమన్నాడు? మొదట మారు మనసు చూస్తే మొదటి మారు మనసు ఎక్కడ చెప్పబడింది? ఎక్కడ పడ్డావో తెలుసుకొని మారు మనసు పొందమని చెప్పన్నాడు. రెండవ మారు మనసు ఎక్కడ పొందమని చెప్పన్నాడు? మొదటికి చేసి మళ్ళీ మారు మనసు పొందమని చెప్పన్నాడు. ఇది కనుక లేఖనము మారు మనసు గురించి ఎంత నొక్కి చెబుతుందో మనం నేర్చుకోవాలి. ఒక మాట చెప్పుకున్నట్లయితే కొత్త నిబంధన మారు మనసుతోనే ప్రారంభమవుతున్నది, మారు మనసుతోనే కొనసాగుతున్నది. అంత మాత్రం కాదు, రూపాంతర ప్రక్రియ కూడా ఎక్కడ పూర్తవుతున్నది? మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. అలాగైతే ఇక్కడ రూపాంతరానికి కూడా ప్రధానమైంది ఏమిటిది? మనస్సు. కనుక ఇక్కడ మనసు ఎంతగా మారాలో మనసు మారకుండా ఉంటే మనం ఎన్ని చేసినా కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. దానివల్ల ప్రయోజనం వచ్చేది కూడా ఇది ఉండదు, ఇంకా దేవుని కోపం రప్పించడం తప్ప. కనుక ఎన్నిసార్లు మారు మనసు పొందాలి? ఇక్కడ చూస్తే మొదటిసారి మారు మనసు పొందారు. చాలదానే లేఖనం చెప్తుంది. మరి ఎందుకని ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? 2 సార్లు ఎందుకు చెప్పాడో మరి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. మొదటిసారి మారు మనసు ఎందుకు పొందమన్నాడు ఆయన? ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందమని చెప్పి అన్నాడు. మొదటిగా ఏం చేయాలి? మనం ఎక్కడ పడ్డామో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మారు మనసు పొందాలి. రెండో మారు మనసు ఎప్పుడు పొందాలి? మొదటి పని చేసి, ఏ పనులు అయితే మొదటి చేసామన్నాడో ఆ పనులు చేసిన తర్వాత మరలా మారు మనసు పొందమని చెప్పి అన్నాడు. దేనికి మారు మనసు పొందాలి? 2 సార్లు ఎందుకు పొందాలి? కారణం ఏంది చెప్పంటే, ఈ స్థితికి ఎప్పుడైతే వచ్చావో అప్పుడేం జ్ఞాపకం చేసుకోవాలి, మరలా వెనక్కి పోకుండా మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉన్నది. మొదటి మారు మనసు దేనికి? చేసిన తప్పుకి. రెండో మారు మనసు దేనికి? మరలా వెనకపోకుండా ఉండటానికి. కనుక మారు మనసు ఇక్కడ ఎంత ప్రధానమైందో మనం లేఖనం చూడవచ్చు. చాలామంది చేసినటువంటి పొరపాటు భావన అంటే లేఖనం మీద అవగాహన లేకపోవడం వలన ఒక్కసారి మారు మనసు పొంది చాలు, ఇక జీవితంలో ఎప్పుడు మారు మనసు పొందాల్సిన అవసరము లేదనుకుంటూ ఉన్నారు. చాలా తప్పది, లేఖనానికి విరుద్ధము. ఎక్కడ లేఖనాల్లో అటువంటి రెఫరెన్స్లు లేవు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నీవు మారు మనసు పొందినప్పుడు పాపి ఒప్పుకున్నావు, అయితే మన జీవితంలో మరలా పాపం జరగట్లేదా? జరుగుతున్నది, ఒప్పుకోవాలి.
దాన్ని కూడా మారు మనసు అని చెప్పి అంటారు. కనుక మారు మనసు అనేది ఇప్పుడేమవుతున్నది, రిపీట్ అవుతున్నది. ఇక్కడ చూడండి, దేవుని క్షమాపగుణం చూడండి ఎంత బాగున్నదో. ఎన్నిసార్లు తప్పు చేస్తున్నా నెట్టిపడేశాడా? నెట్టివేయటం లేదు, కండిషన్ మాత్రం కండిషనే. కండిషన్ నెరవేర్చు, మరలా నిలబడు. కనుక ఇప్పుడు ఈ కండిషన్ ఏమిటిది? మారు మనస్సు. మారు మనస్సు. అలాగైతే ఇక్కడ లేఖనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏం కావాలి? క్షమాపణ చెప్పుకోవాలి దేవునికి. సహోదరుల పట్ల తప్పు చేస్తే సహోదరులకి క్షమాపణ చెప్పుకోవాలి. దేవుని పట్ల తప్పు చేస్తే దేవునికి క్షమాపణ చెప్పుకోవాలి. మనము లేఖనంలో అపోస్తలుడైనటువంటి పేతురు అంటే శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రభు నా ప్రశ్న అడిగాడు, ప్రభువా నా సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించమని చెప్పాను. ఆయన అన్నాడు కదా, 7 మార్లు మట్టుకని పేతుడే చెప్తే మరలా 7 మార్లు మట్టుకేనా అని చెప్పాను. ఆయన ఏమన్నాడు, 7 మార్లు మట్టి కాదు 70 ఏళ్ళ మార్లు మట్టుకని చెప్పన్నాడు. అయితే అక్కడ షరతు ఉన్నది. ఎలాగా? నన్ను క్షమించమంటేనే. ఇది మనం నేర్చుకోవాల్సింది. తప్పైపోయి క్షమించమని అనుకోండి, ఆ విధంగా రోజులో ఎన్నిసార్లు నన్ను క్షమించని చెప్పన్నాడు. క్షమాపణ గుణం లేకపోతే ఎట్లాగా? అవునా? కనుక నా తప్పైపోయింది క్షమించన్నప్పుడు క్షమించకపోతే క్షమించకుండా ఉన్నవాడి దోషం అవుతుంది. తప్పు చేసి దాని తప్పు ఒప్పుకోకపోవడం అనేది తప్పుగానే మిగిలిపోతుంది. అందుకని ఇక్కడ ఏం లేఖనం తెలియపరుస్తున్నది, మారు మనసు 2 సార్లు పొందొచ్చింది వచ్చింది. ఏ సంఘము? ఈ పేరు సంఘము. దేవుడికి ఇష్టం లేని సంఘమా? కాదు, దేవునికి ఇష్టమైన సంఘమే. అలాగని చెప్పని దేవుణ్ణి ఏమైనా సంఘం ద్వేషించిందా? ద్వేషించలేదు. ఇక్కడ చేసిన తప్పేంది చెప్పంటే, మొదటిగా ప్రేమించిన ప్రేమను వదిలేవనేది లోపం. ఇక్కడ దీని విషయంలో ఇంత కఠినంగా ఉంటే మరి మిగతా వాటికి ఎంత కఠినంగా ఉంటాడు ఆయన? కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సద్బోధ, మారు మనసు పొందాలి, క్షమాపణను వేడుకోవాలి, క్షమించమనాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు, అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలంటే మొదటి క్రియలు చేయడం నేర్చుకోవాలి. అలాగే సంఘం ఆవిర్భావంలో ఎటువంటి పనులు చేసిందో, దేవునికి ఇష్టమైన పనులు ఎన్ని చేసిందో, ఇప్పుడు ఏం చేయాలి సంఘము? ఆ పనులు మరలా చేయాలి, చేసి మారు మనసు పొందాలి. ఎందుకని ఇక్కడ మారు మనసు అంటే, ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటాం, ఇప్పుడు చేసాం కదా అమ్మయ్య చేసామని చెప్పి అనుకుంటే కాదు, మరలా ఇలాంటి పని చేయకుండా ఉందుగాక అని చెప్పాను. మరలా స్థితిలోకి పోకుండా ఉందును కాకని చెప్పడం కోసమే 2వసారి మారు మనసు పొందమని దేవుడు చెప్పడం జరిగింది. అందుకని 2 సార్లు మారు మనసును గుర్చిన ప్రస్తావన స్పష్టంగా చూస్తున్నాము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఎప్పుడు మారు మనసు పొందాలి? చేయక ముందు పొందాలి, చేసిన తరువాత కూడా పొందాలి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటే అర్థం ఏమిటిది? నీకు వార్నింగ్ అనమాట ఇది. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. పొందకపోతే ఏమవుతుంది? లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. నీవు మారు మనసు పొందకపోతే వాట్ నెక్స్ట్? గమనించండి, ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటే అర్థం ఏమిటిది? అట్లా చేస్తే నేను ఒప్పుకుంటాను అని అర్థం. అట్లా చేయకపోతే ఒప్పుకోను అని అర్థం. కనుక ఇక్కడ ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన దాన్ని మనం చేయాలి, కానీ ఇష్టం లేని దాన్ని చేస్తే ఒప్పుకోనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తున్నది. ఇప్పుడు ఏం చేయాలి? పొందలేదు. ఏం పొందలేదు? మారు మనసు పొందలేదు. మారు మనసు పొందలేదు కాబట్టి ఏం చేయలేదు? మొదటి క్రియలు చేయలేదు. మొదటి క్రియలు చేయలేదు కాబట్టి ఏం కలగలేదు? 2వ మారు మనసు కలగలేదు. అర్థమవుతుందా? మొదటిసారి మారు మనసు పొందలేదు, దానివల్ల ఏం చేయలేదు? మొదటి క్రియలు చేయలేదు. మొదటి క్రియలు చేయలేదు కాబట్టి ఏం పొందలేదు? మారు మనసు 2వసారి పొందలేదు. ఎప్పుడైతే ఈ 2 జరగకపోయేసరికి ఆయన అన్నాడు కదా, ఏమని? పొందని ఎడల అట్లు చేయని అట్లు లేని ఎడల పొందిన సరే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఇప్పుడు ఆయన చేసిన పని ఏమిటిది? దీపస్తంభమును తీసివేయుట. దీపస్తంభం అంటే ఇది క్రైస్తవులో కానీ కొత్త బోధ. కారణము ప్రకటన గ్రంథంలోనే దీపస్తంభం గురించి విశాలంగా చెప్పబడింది. మిగతా చోట్ల రాలేదని చెప్పంటే మిగతా చోట్ల విశాలంగా వచ్చినది, కానీ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. కారణము దీపస్తంభం ఎక్కడ ఉంచబడింది? దేవాలయంలో ఉండబడినది. కానీ ఇక్కడ దీపస్తంభమే దేవాలయంగా అవుతున్నది. దీపస్తంభమే సంఘము, సంఘమే దేవుని ఆలయము. కనుక ఇక్కడ దేవాలయం అవుతున్నది దీపస్తంభము.
కనుక దీపస్తంభం అంటే ఏదో కాదు, సంఘమే. సంఘం అంటే దేవాలయమే, క్రీస్తు దేహమే. కనుక ఈ యొక్క గురిని చూడలేదు ఎవరు కూడా. ఎందుకని? ప్రార్థన గ్రంథంలో మనం చెప్పకపోతే మనకు కూడా తెలియదు కదా. ఎందుకని అక్కడ చెప్పబడింది ప్రార్థన గ్రంథంలో 1వ అధ్యాయం చివరి చెప్పబడింది కదా, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అలాగైతే ఇక్కడ దీపస్తంభము దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నది? సంఘానికి, అనగా దేవాలయానికి. సంఘం వేరు దేవాలయం వేరు అనగలుగుతామా? ఎవరు అనలేరు. సంఘం వేరు దేవాలయం వేరు అని ఎవరైనా చెప్పగలుగుతారని చెప్పంటే ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఆదిమముగా దీపస్తంభం ఎక్కడ ఉన్నది? ప్రత్యక్ష గుడారములో ఉన్నది. ఆ తర్వాత సొలొమోను దేవాలయం కట్టినప్పుడు దీపస్తంభం ఎక్కడ ఉన్నది? దేవాలయంలో ఉన్నది. కానీ ఇప్పుడు ఆ దీపస్తంభం ఏమైనది? ఇక్కడ సంఘముగా చెప్పబడింది, అనగా క్రీస్తు దేహముగా చెప్పబడింది. దేహమే క్రీస్తు దేవాలయము. కానీ ఇప్పుడు సంఘం ఏమైనది? ఇప్పుడు దేవాలయముగా ఉన్నది అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు గమనించండి, దేవాలయంలో మనం ప్రత్యక్ష గుడారం చూస్తే అక్కడ చెక్క బంగారం కలిసి ఉంటుంది, లేదా వెండి చెక్క కలిసి ఉంటుంది. కానీ దీపస్తంభం చూడండి, నీకు కనిపించదు. అడుగు భాగం నుంచి పై భాగం వరకు మీరు నిలువెలా చూస్తే ఏం కనిపిస్తున్నది? మొత్తము కూడా మేలిమి బంగారు మాత్రమే కనిపిస్తుంది. మేలిమి బంగారుతో దీపస్తంభం చేయబడింది. అలాగా దీపస్తంభం అంటే మేలిమి బంగారుతో చేయబడిన వస్తువులు ప్రత్యక్ష గుడారములో 2 వస్తువులు ఉన్నాయి. మొదటిది దీపస్తంభము లేదా దీపవృక్షము, రెండవది కరుణాపీఠము, అనగా మందసమును కప్పేటువంటి కరుణాపీఠము. ఆ మూత, మన వాడుక భాషలు చెప్పాలని చెప్పంటే మూత మనకు పెట్టుడు, ఇంటి పెట్టుడు కదా, పెట్టి మేము వేస్తాము, మూత వేస్తాము. ఆ మూతనే కరుణాపీఠం అని చెప్పి అంటారు. అలాగైతే కరుణాపీఠము మేలిం బంగారే, కరుణాపీఠం మీద దేవదూతల మేలిం బంగారే. ఇంకా అంత మాత్రమే కాదు, ప్రత్యక్ష దీపస్తంభం కూడా మేలిమి బంగారు. అలాగైతే ఇప్పుడు ఏం కావాలి? సంఘము అక్కడ ప్రత్యక్ష గుడారం చూస్తే ఏం కలుగుతున్నది? లోపల చెక్క ఉన్నది, పైన మాత్రము బంగారం ఉన్నది. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చినది? నిలువెల్లా బంగారంగా తయారు కావాలి. అంతిమ దశ వచ్చేసరికి ఎలా కావాలి? నిలువెల్లా బంగారంగా అయితే తప్ప, లేకపోతే మనలో ఇంకా చెక్క మిగుల్చుకుంటా అని చెప్పంటే దేవుడు ఒప్పుకోడు. ఇది దేవుడు తెలియపరిచినటువంటి ఆ సాక్ష్యం, ఆయన విధానమై ఉన్నది. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాము? నీవు మారుమనసు పొందితేనే సరి, లేనిడలా నేను నీ యొద్దకు వచ్చి అంటే అర్థం ఏమిటిది? మనం చెప్పుకోవచ్చు. మరి యేసు ప్రభువు ఎక్కడ తిరుగుతున్నారు? సంఘములలో కదో, అన్ని సంఘాలు చూస్తున్నాడు కదో. మరి ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చి రావటం ఏంటిది? నువ్వు వచ్చావు కదా, వచ్చి చూస్తున్నావు కదా అంటే ఆయన మామూలుగా రావటం వేరు, పర్టికులర్ రావటం వేరు. మామూలుగా ఏం చేస్తూ ఉన్నాడు? రోజు చూసిపోతూ ఉంటాడు, రోజు సంఘాలు చూస్తూ ఉంటాడు. ఆయనకి ఇబ్బంది కలిగించే పనులు లేవు. కనుక ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందని చెప్పి ఇప్పుడు హెచ్చరించాడు. ఈసారి నేను మళ్ళీ రౌండ్ వేసి వస్తాను, దాని అర్థం అదే కదా. ఈసారి నేను రౌండ్ వేసి వస్తాను. ఈ లోపల ఏం కావాలి? ఇప్పుడు మారు మనసు పొందితేనే సరి. మారు మనసు పొందనీడలా ఏం చేస్తా? ఇప్పుడు వచ్చి నేను ఎందుకు వస్తాను అర్థం తెలుసున చర్య తీసుకోవడం కోసం వస్తాను. అలాగైతే ఇక్కడ దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడు, ఏ పాఠం చెప్తాను చెప్పంటే, మనలో లోపం లేనంత కాలము, మనం తప్పు చేయనంత కాలము దేవుడు మనల్ని ఏమనడు. మనతో ఆయన మాట్లాడిన కూడా మాట్లాడు. ఎందుకని ఏముందని మాట్లాడాలి ఇక్కడ? అంతే కదా. ఇప్పుడు దేనికి మాట్లాడాలైనా? తప్పు చేస్తేనే. నువ్వు తప్పు చేయలేదు, ఏం చేస్తాడు ఆయన? లోపల మురిచిపోతూ ఉంటాడు కదా. వీళ్ళని అనాల్సిన అవసరం లేదు బాబు, వీళ్ళని ఏం అనాల్సిన అవసరం లేదు. చూసుకుంటాడు, ఆనందపడతాడు, మళ్ళీ ఇంకో సంఘంలోకి వెళ్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాము? ఆయన ఎప్పుడు మాట్లాడతాడని చెప్పంటే పర్టికులర్గా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడు మాట్లాడే సందర్భాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? తప్పు చేసినప్పుడే. తప్పు చేయకపోతే ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాడు? ఆయన ఆనందపడుతూ ఉంటాడు, లోపల ఆనందపడుతూ ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడు, మరో సంఘానికి ఆయన వెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ హెచ్చరిస్తున్నాడంటే అర్థం తెలుసునా? ఆయన ప్రత్యేక నీ దగ్గరకు వస్తున్నట్టు అర్థం ఏమిటిది? ఇక్కడ తప్పు జరిగింది, దిద్దుకో అని చెప్పని. కనుక నేను మరలా వస్తా, నేను మరలా రిపీట్ వచ్చేసరికి ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ తప్పు కనపడకూడదు. కనపడితే ఏం జరుగుతుంది? చూడండి, అక్కడ నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఇప్పుడు ఏం తీసేస్తున్నాడు ఆయన? దీపస్తంభము. దీపస్తంభం అంటే సంఘము. సంఘం ఇప్పుడు ఏమవుతుంది? దాని చోటు లేకుండా పోతుంది.
తెగ దాని చోటు నుంచి తీసివేస్తని చెప్పి అన్నాడు. అలాగైతే దీపస్తంభం లేదంటే అర్థం ఏమిటిది? సంఘం లేదని అర్థం. దీపస్తంభం లేకపోతే ఏం లేదు? సంఘము లేదు. సంఘం లేకపోతే ఏముండదు అక్కడ? సాక్ష్యం లేదు. అర్థమవుతుంది. ఇక్కడ వరుసక్రమ జ్ఞాపకం పెట్టుకుంటే దేవుని సాక్ష్యం ఎక్కడ ఉన్నది? సంఘములో ఉన్నది. ఇప్పుడు సంఘం అనేటువంటి దీపస్తంభమును దేవుడు చేస్తాను చెప్పినాడు, తీసివేస్తా అని చెప్పన్నాడు. ఆయన తీసేసినప్పుడు అక్కడ ఏమీ లేకుండా పోయినది? సాక్ష్యము పోయినది. ఎంత ప్రమాదం తెలుసునేది? చిన్న విషయం కాదు. మనకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకోవడం చెప్పంటే అది చిన్న విషయం కాదు, చాలా భయంకర సంగతి ఇది. ఎందుకని? ఏ సాక్ష్యం కోసం అయితే మన సంఘంగా ఉన్నామో, ఎవరి కోసం అయితే ఉన్నామో దాన్ని మనం పోగొట్టుకున్నామని అర్థం. కనుక సాక్ష్యము లేకపోతే ఏమవుతుంది? ఎవరు గౌరవిస్తారు? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు విలువిస్తారు? విలువ ఇవ్వరు. కనుక సంఘములో ఏ ఉండాలి? సాక్ష్యం. ఒక మాట చెప్పుకుంటే సాక్ష్యమే దీపస్తంభము. అక్కడ దీపస్తంభం అంటే అర్థం ఏమిటిది? సంఘం ఉన్నది. సంఘం ఉన్నట్టు అర్థం ఏమిటిది? దేవుడు చెప్పుకుంటాడు, ఇది కూడా నా సాక్ష్యం అక్కడ ఉంది చూసుకొని చెప్పని. మనకు ఒక మంచి ఉదాహరణ ఎక్కడ కనిపిస్తున్నది? లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ ధనవంతుడు లాజరు గురించి మనం చూస్తాము. ధనవంతుడు లాజరు గురించి చూసినప్పుడు ధనవంతుడు పాతాళంలో పడతాడు, లాజరు పాతాళంలో పోతాడు. కానీ ధనవంతుడేమో యాతన పాలవుతాడు, లాజరేమో నెమ్మది కలిగిన స్థానంలో ఉంటాడు. ఇది చూసేటువంటి ధనవంతుడు అడుగుతాడు ఏమని? అబ్రహాముని, తండ్రి అయిన అబ్రహామా, నేను అట్లా పడ్డా కాబట్టి నా సహోదరులు ఉన్నారు, వారు ఏ వేతనకరమైన స్థలంలోకి రాకుండా ఉండులాగున వారి కోసం నువ్వు లాజరును పంపించవా అని చెప్పి అడిగాడు. లాజరు చెబితే వారు నమ్ముతారన్నందుకు గాను అక్కడ అబ్రహాము తెలుసునా, అక్కడ ఎవరున్నారు? ప్రవక్తులు ఉన్నారు, మోషే ఉన్నట్టు అర్థం తెలిసిన సాక్ష్యం వాళ్ళని అర్థం. వారి సాక్ష్యమనే కదా, వారు చెబుతారయ్యా దేవుని గురించి మాటలు అంతే. అర్థం ఏమిటిది? వారు సాక్ష్యము. కనుక దీపస్తంభం అంటే ఏమిటిది అనుకుంటున్నారు? సాక్ష్యం. దీపము స్తంభము వెలుగునిచ్చేది. చీకట్లో ఉన్న లోకానికి వెలుగునియాల్సిన స్తంభము కాస్త అక్కడ వెలుగునివ్వట్లేదంటే అర్థం ఏమిటిది? దేవుని సాక్ష్యమును కలిగి లేదని. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చేయాల్సినది దీపస్తంభం తీసేస్తాను చెప్పన్నాడు. దీపస్తంభం కానీ పోతే ఏమవుతుంది? సాక్ష్యము పోతుంది. కనుక ఇప్పుడు మొదటిగా దేవుడు దీపస్తంభమును తీసివేయక ముందు ఆయన చేశాడు? ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నేను వచ్చాను చెప్పంటే దీపస్తంభాన్ని తీసివేస్తాను. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? సాక్ష్యం పోగొట్టుకోకుండా కాపాడుకునేదే ఆయన హెచ్చరిక. అలాగైతే ఆయన హెచ్చరించకుండా చేయడు, హెచ్చరించకుండా చెయ్యడు, హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొందాలి. అయితే చరిత్ర జీవితం మన పాఠం తెలుసునా? ఎఫెసు మారు మనసు పొందాల. ఇది చరిత్ర జీవితంలో సాక్ష్యం. ఇది ఎఫెసు మారు మనసు పొందలేకపోయినది, తిరిగి మొదటి క్రియం చేయలేకపోయినది. అందువల్ల దీపస్తంభము తీసివేయబడినది. అనగా సంఘము తన సాక్ష్యమును కోల్పోయినది. ఇది చరిత్ర చెబుతున్న పాఠం, ఇది మనం చెబుతున్నది కాదు. బ్రదర్ వాచ్మెన్ని గారు లేఖన ప్రామాణికత్వము, సంఘము లేఖన ప్రామాణికత్వం బుక్ చదివితే అందులో చెప్పుకోవచ్చు వివరణ అంతా. చాలా విలువైన పుస్తకం అది. అది చదవటం మనకు చాలా మంచిది. అక్కడ ఫేస్ సంఘము ఏం చేసి తెలుసునా? మారు మనసు పొందలేదు, సంఘము లేకుండా పోయినది, సాక్ష్యము లేకుండా పోయినది. అందుకని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు మారు పొందుతావా పొందవా? నేను చేసే మంచి పని లేదా ప్రభువా? నువ్వే అన్నావు కదా మంచి పనులు చేస్తున్నాను చెప్పని, నాకు అవి చాలా అంటున్నా కానీ ప్రభు అంటాడు ఇక్కడ. అలాగైతే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఎఫెసు సంఘము ఎంత బాగున్న సంఘమో ఇప్పుడు ఏమైపోయినది? సాక్ష్యమును కోల్పోయినది. ఇది మనము నేర్చుకోవాలి. సాక్ష్యం పోతే ఏం చేస్తాం మనం? అవును కదా, మనకెవరైనా చెప్పాలనుకునేది ఏం చెప్తారు జనం? అప్పుడు ఏమంటారు? ముందు నీ సంగతి చెప్పమని చెప్పంటారు. అవునా కదా, ముందు నీ సంగతే చెప్పు, తర్వాత ఎంత అని చెప్పంటారు. సాక్ష్యం కోల్పోవటం అంటే ఇదే. నాకు మా బంధువు చెప్పినాడు ఒకసారి అన్నమాట, పేరు ఎందుకులే కానీ ఆయన నాకు బాగా చాలా క్లోజ్ ఉంటాడు. ఆయన కొన్న సందర్భంలో నా తన్నమాట ఏం తెలుసునా? అరే మన ఇట్లా ఉన్నాడని చెప్పి అన్నాడు. ఏమిటని చెప్పంటే ఆ అన్నమాట ఏనా పని చేయడు, అంటే పని చేయడు కాబట్టి ఇంకొక అబ్బాయి వచ్చి పని చేయని చెప్పన్నాడు అన్నమాట. మరి అట్లా ఉండకూడదురా, ఇట్లా చెప్పబోతే
అన్నాడు కదా ముందు నువ్వు పని చేసి నాకు చెప్పని చెప్పాడు ఆ అబ్బాయి. ఆ మాట నాకు చెప్పాడు ఆయన. అలాగైతే అర్థం ఏం తెలుసున, సాక్ష్యం కోల్పోతే ఎవరు విలువనివ్వరని అర్థం. విలువను కోల్పోతాము. అలాగైతే ఇక్కడ ఏం చూస్తున్నాము, దేవుడు చెప్పాడు మారు మనసు పొందలేదు, అక్కడేం పోయినది, సాక్ష్యం పోయింది, విలువ లేకుండా పోయినది. సాక్ష్యము ఉంటేనే విలువ, సాక్ష్యం లేకపోతే ఏమవుతుంది, విలువ ఉండదు. ఇదే ఇక్కడ మనం లేఖనంలో స్పష్టంగా చూస్తున్నాము. నీవే లేని నేను ఎదుకు వచ్చిన దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఇక్కడ ఏం పోతున్నది, సంఘము సాక్ష్యం పోతున్నది. ఇది మనము స్పష్టముగా జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతే సంఘం అక్కడ దీపస్తంభం లేదు, జనం వచ్చి కూడుకుంటున్నారు, అది సాక్ష్యం ఎలా అవుతుంది? అలాగైతే నేడు సంఘాలు నిజమైన సాక్ష్యం లేకుండా పేరుకే కూడుకున్న సంఘాలు ఎన్నో ఉన్నాయో. దానికి ఉదాహరణ చెప్పంటే బ్రదర్ అనే మంచి ఉదాహరణ. బ్రదర్ అసెంబ్లీ ఈ రోజున సాక్ష్యం లేని సంఘముగా ఉన్నది. ఎంతగానో దేవుని ప్రేమించాడు తెలుసు బ్రదర్ అసెంబ్లీని. ఏ సంఘాన్ని ప్రేమించినంత ఎక్కువగా దేవుడు బ్రదర్ అసెంబ్లీని ప్రేమించాడు. అది ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, తన సాక్ష్యమును కోల్పోయినది. నువ్వు బ్రదర్ అసెంబ్లీ పోతే దేవుని తాగుదల అక్కడ నుంచి గమనించలేవు. దేవుని తాగుదల ఉండదు, అంతా ఆచారపూర్వకముగా ఆరాధిస్తున్నావు అని చెప్పి అంటారు, పేరుకే, వాస్తవికతలో ఉండదు. ఏనాడైతే బ్రదర్ అసెంబ్లీ స్థాపించబడిందో, ఏ విధానం మీద స్థాపించబడిందో, ఇప్పుడు ఆ విధానం బ్రదర్ అసెంబ్లీ లేనేలేదు. కనుక దేవుడు కనుక తన సాక్ష్యం అక్కడి నుంచి తీసివేస్తే అక్కడ నువ్వు వచ్చి జనం కూడుకుంటున్నారు, ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. అక్కడ మెచ్చుకునేది దేవుడు కోరుకునేది లేనప్పుడు ఇక లోకం ఏం మెచ్చుకుంటుంది చెప్పండి. కనుక ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నది, ఆయన ఏమన్నాడు, నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేతును. ఇక్కడ వాడిని పదం గమనించాలి. ఏం పదం వాడాడు ఆయన, నీ దీపస్తంభము. చూసారా, లెక్క అయితే దీపస్తంభం అనాలి, నా దీపస్తంభం అనాలి. అవును కదా, లేఖనాలు మనం చూస్తుంటే అప్పుడప్పుడు ఏమని, నీ ధర్మశాస్త్రంలో అని చెప్పని, అవునా, నీ దేవాలయం అని చెప్పి అన్నాడు. దేవాలయం అసలు ఎవరిదయ్యా, దేవునిది. దేవుని దేవాలయాన్ని నా దేవాలయం అనకుండా ఇప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నీ దేవాలయము. ఇంకేమన్నాడు ఇప్పుడు, దేవుని ధర్మశాస్త్రం కాస్త ఏమైపోయినది, మీ ధర్మశాస్త్రము, నీ ధర్మశాస్త్రం అయిపోయింది. అంటే అర్థం తెలుసునా, నాకు అక్కర్లేదని అర్థం, దేవుడు దాన్ని పట్టుకోవడం అర్థం. కనుక అప్పుడేమవుతుంది, సంఘము ఇక సంఘం దేవుని సంఘంగా ఉండదు. ఏ సంఘంగా ఉంటుంది, మీ సంఘంగా ఉండిపోద్ది. ఎవరిదా సంఘం, ఫలానా వారిది అంటే దేవుడిది కాదా, ఇక దేవుడిది కాదు. ఇక ఎందుకని, దేవుడు సాక్ష్యాన్ని దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు సాక్ష్యాన్ని దేవుడు తీసుకెళ్తే ఇక్కడ మిగిలిన ఏమిటిది, జీవం లేని ఒట్టి రాళ్ళు. ఇంకా అక్కడ నీకేముంటుంది అక్కడ. కనుక ఇది బ్రదర్ అసెంబ్లీలో స్పష్టంగా గమనించవచ్చు. అది వరకు అర్థం అవుతుందంటే అర్థం కాదు. ఎందుకని, అది అనిపిస్తేగా, వెళ్తున్నామా వస్తున్నామా తెలియటం లేదు. కనుక నాకు 7 సంఘాల్లో దేవుడు మెచ్చుకున్న సంఘం బ్రదర్ అసెంబ్లీ. లేఖనాల్లో బ్రదర్ వాచ్మెన్ని గారు లేఖన ప్రామాణికతను పుస్తకాలు స్పష్టంగా రాశాడు ఆయన. నేను అనేకమైన పుస్తకాలు చదివా ప్రకటన గ్రంథం మీద, కానీ అంతగా స్పష్టముగా వివరించినటువంటి వ్యక్తి మరొకరు ఎవరు లేరు. కనుక ఇక్కడ ఏం చూస్తుంది చెప్పంటే, ఆయన అంటున్న మాట, దీపస్తంభం తొలగించబడింది. ఎక్కడి నుంచి, ఎఫెసులో నుంచి. ఎంత ప్రమాదకరం కదో. ఎఫెసు సంఘం ఏం చేయాలి తెలుసునా, మారు మనసు పొందలేదు. ఇది ఎంత ప్రమాదకరం. మేము ఏమండి, దేవుని అంతగా ప్రేమించిన వాళ్ళు, దేవుని ప్రేమించి దేవుడినే ప్రేమ కలిగిన వారు పడిపోతే తిరిగి పొందలేరని చెప్పంటే మనం అనుకున్నాం తేలిక కాదు. దీనికి సంబంధించే మన లేఖనము ఒకసారి హెబ్రీ పత్రిక వెళ్దామండి. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5, 6, 7 చదువుతున్నాను. అక్కడ చూడండి. అక్కడ దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి
అనుకూలమైన పైర్లను ఫలించు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ పొదలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన యెడల అది పనికిరాని దాన్ని విసర్జించబడి శాపం పొందదగును, తొదకది కాల్చివేయబడును. ఇక్కడ ఏం చూస్తున్నాము? ఇక్కడ మనం చెప్పబడింది కదా, ఏమని చెప్పబడింది? దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఇదేమవుతున్నారు? తప్పిపోయిన వారిని చూస్తున్నాము. తప్పిపోయిన వారు ఏమవుతున్నారు? ఇప్పుడు వాళ్ళు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసి బాహాటముగా అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు పొందినటువంటి వాడిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఇప్పుడు ఎఫెసు సంఘం పరిస్థితి ఎలాగని చెప్పంటే మరలా వారు నూతనమైన వారికి అవుతున్నారని చెప్పంటే అది వారికి అసాధ్యంగా తయారైపోతున్నది. కేవలము సంఘము ఇప్పుడేమైంది తెలుసునా? ఇది మన జీవితాల్లో వాస్తవం ఇదే లేఖను మనం స్పష్టముగా తెలియపరుస్తున్న సత్యము. మారు మనసు పొందడానికి వాళ్ళు తిరిగి రాలేరు. ఎందుకని? అందుకనే మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పెద్ద హెచ్చరిక. కనుక నేను మారు పొందాల్సిన అవసరం అనుకుంటే అంతకంటే విరితాను ఇంకోట్లేదు కదా. వారు ఏం చేసే ఎఫెసు సంఘస్థులు మారు మనసు పొందలేకపోయారు. అంత మాత్రం కాదు, చరిత్ర సాక్ష్యం చెప్పంటే యోహాను ప్రకటన గ్రంథం రాసిన తరువాత ఎఫెసు సంఘంలోనే ఉండాడు. ఆయన వెళ్ళింది ఎఫెసు సంఘానికి. ఎఫెసు సంఘంలోనే ఆయన మరణించాడు, తన తుది శ్వాస విడిచాడు. అలాగైతే యోహాను మరలా అక్కడికి వెళ్ళి ఎఫెసు సంఘానికి బోధించాడు. ఎంత బోధించిన ఏం పొందలేకపోతున్నది? మారు మనస్సు. అపోస్తలుడు పౌలు బోధించాడు, ఆ తర్వాత యోహాను వెళ్ళి కూడా బోధించాడు. దేవుడు కూడా హెచ్చరించాడు కదా. అలాగైతే యోహాను ఎప్పుడు వెళ్ళాడు? పత్రిక రాసిన తర్వాత వెళ్ళింది ఆయన. ఎందుకని? ఈ పత్రిక ఎక్కడ రాశాడు ఆయన? పద్మస్ ద్వీపంలో, పద్మస్ చెరలో ఉండి రాశాడు ఆయన. అలాగైతే ఆయన రాసిన తర్వాత వెళ్ళింది వాళ్ళ సంఘాలకు వెళ్ళినది. ఆ తర్వాత మరలా ఆ సంఘానికే యోహాను వెళ్ళి పరిచయం చేశాడు. కానీ ఏం పొందలేకపోయినది? మారు మనస్సు. తత్ఫలితముగా సంఘం చేయబడింది తెలుసునా? దీపస్తంభమును తొలగించబడింది. ఇది మనకు చరిత్ర నేర్పుతున్న పాఠము. అలాగైతే మన మనసు ఎంత భయంకరమైందో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అందుకు చాలాసార్లు చెబుతుంటేమని మీ మనసును మీరు నమ్మాకండి అని చెప్పాను. కానీ మరి ఎంతవరకు దాన్ని అమలు పెడుతున్నారు నాకు తెలియదు. కానీ ఎవరికి వారు మనసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ మారు మనసు అనేది పశ్చాత్తాపం అన్నాము. పశ్చాత్తాపం దేనికి సంబంధించింది? మనసు సంబంధించిందే. కనుక మనసు అనేది నువ్వు అనుకున్నంత నేను అనుకున్నంత సులభతరమైంది కాదు. దీనివల్ల ఏం జరిగినది? ఎఫెసు సంఘం తన యొక్క సాక్ష్యమును కోల్పోయి దీపస్తంభము లేని సంఘంగా మిగిలిపోయింది. ఇది మనకు భయంకర హెచ్చరిక కాదు, పెద్ద హెచ్చరిక. ముందుకెళ్దామండి. నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతు. నీకు మిగిలిన ఏమిటిది? దీపస్తంభం లేదు, ఇప్పుడేం పోయినది? ఇక నీ చోటు మిగిలింది అంతేకా. ఎవరిదా ఈ సంఘం? బ్రదర్న్ అసెంబ్లీ. ఎవరిది ఇది? దేవుడిది కాదా? మా సంఘమేక. ఇప్పుడేమైపోయింది? మా సంఘం ఏంటి ఏందనుకుంటున్నా? మా సంఘము మా సిద్ధాంతం. నీ సంఘమే దేవుడిది కాదు ఇక. కనుక ఇక్కడ మనం ఎంతగానో హెచ్చరించబడుతున్నాము. బాధాకర సంగతి చెప్పమంటారా? చరిత్రలో దేవుడు బ్రదర్ను కోరుకున్నది ఎక్కువగా ఇంకే సంఘాన్ని కోరుకోవాలి. ఇది ప్రార్థన గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్న సత్యము. కానీ వాళ్ళే సాక్ష్యం కోల్పోవటం చాలా బాధాకరం. దాని గురించి మనం విపులంగా రాబోయే రోజుల్లో మళ్ళీ దాని విషయం తోడబోతున్నాం. ప్రభువుకి స్తోత్రాలు. ముందుకెళ్తున్నాక ఆలోచన. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. ఎక్కడ అంటున్నా మాట చాలా అద్భుతకరమైన మాట. దేవుడు మరలా పలుకుతాడు ఏమని? అయితే ఈ ఒకటి నీలో ఉన్నది ఏంటిదట అంటే దేవుడు కోరుకున్నది మొదటి క్రియ. అర్థమవుతుందా? దేవుడు కోరుకున్నది ఏమిటిది? దేవుడు కోరుకున్నది, దేవుడికి ప్రియమైనది వీళ్ళు చేస్తున్న పని ఏం తెలుసునా? ఇక్కడ చెప్పొచ్చాడు ఆయన. నేను కోరుకున్న పనులు నువ్వు ఒకటి చేస్తున్నావు. ఏమిటిది చెప్పంటే అక్కడ చెప్పడింది కదా. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది అంటే అర్థం తెలుసునా? అది నాకు కూడా ఇష్టమైంది. ఏమిటిది?
నికోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. అనగా దీని అర్థం ఏమిటిది? అసలు నికోలాయితుల క్రియలు అంటే తెలియాలి కదా. నికోలాయితులు ఎందుకని మన బైబిల్లో ఇదే ఫస్ట్ టైం కనిపించడం ఎక్కడ? అది ప్రకటన గ్రంథం చివరిలో, అంతే కదా. ప్రకటన గ్రంథంలో వచ్చిన తర్వాత అంటే ప్రకటన గ్రంథం ఆరంభం ఉంది, ఆది కాండం చూసుకుంటూ వస్తే ఎక్కడ కనిపిస్తుంది ఈ పదం? ఎక్కడ కనిపిస్తుంది? నికోలాయిత్ అనే పదమే సువార్తల్లో కూడా కనిపిస్తుంది. అసలు ఒక్కసారి మాత్రం నికోలాస్ అనే పదం కనిపిస్తుంది అపోస్తుల కార్యంలో. అక్కడ 6వ అధ్యాయం అనుకుంటా, అక్కడ మాత్రం కనిపిస్తుంది ఏమో నికోలాసు అనే పదం కనిపిస్తుంది. అంటే అతను ఎవరు? ఒక వ్యక్తి. నికోలాస్ అనేటువంటి వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తాడు. అపోస్తలు అంటే పేతురు నియమిస్తాడన్నమాట, రొట్టె ఇవ్వడానికి వాళ్ళు నియమిస్తాడు. ఆ నియమించిన దగ్గర అక్కడ కనిపిస్తున్నది 6వ అధ్యాయము 5వ చివరి చూడండి. అక్కడ నికోలాసు అను వారిని ఏర్పరచుకొని, నికోలాసు అనే పేరు మనకు వచ్చిన చివరి కనిపిస్తుంది చూడండి. అక్కడ నికోలాసు అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎవరు? సంఘం రొట్టె విరిచే వాళ్ళలో చివరి వ్యక్తి నికోలాసు. ఆ నికోలాస్కి ఈ నికోలాయితుల సంబంధం లేదు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాము? ఇక్కడ ఏం కనిపిస్తుంది చెప్పంటే, నీలో ఉన్నది ఏంటని చెప్పంటే, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. అలాగైతే ఇది నూతనమైన పదం, మొట్టమొదటిసారిగా వింటున్న పదము. ఏమని? నికోలాయితుల క్రియలు. అసలు ఏమిటి నికోలాయితు అంటే? ముందు మనకేం తెలియాలి? నికోలాయితులు ఎవరో తెలియాలి. ఎందుకని మనకుంటా ఉంటాం ఇప్పుడప్పుడు ఏమని? పరిచయులు, శాస్త్రులు అని, అంతే కదా, సద్దూకయ్యులు అని చెప్పని. ముందు మనకేం తెలియాలి? వాళ్ళ పనులు తెలియక ముందు అసలు వాళ్ళు ఎవరు తెలియాలి కదా. అట్లానే ఇక్కడ నికోలాయితులని వారు తెలియక ముందు వారి క్రియలు తెలుసుకోలేదు. ఎందుకని? అసలు వారి గురించి చెప్పిందే ఇక్కడ, మరలా ఎక్కడ లేఖనాల్లో మనకి ఎక్కడ కూడా కనిపించదు. అలాగైతే ఇక్కడ ఏం మరి ఎలాగా వారు చేస్తున్న క్రియలు ఎలా తెలుసుకోవాలి? ఇది మనకు అర్థమయ్యాలని చెప్పంటే ముందు వాళ్ళ పేరు అర్థం తెలుసుకోవాలి. వారి పేరు తెలిస్తే వారి క్రియలు తెలుస్తాయి. అందుకని ఇక్కడ నికోలాయితులు అనగా అర్థం చెప్పంటే ఇది 2 పదాల కలయిక, 2 గ్రీకు పదాలు కలిసి ఒక సమాసముగా ఏర్పడి ఒక అర్థాన్ని ఇచ్చాయి. వాస్తవానికి ఏంటి? రెండు పదాలు. ఈ 2 పదాలు కలిసి ఏమైపోయి ఇప్పుడు మరొక పదంగా తయారయ్యాయి. అందుకని ఇక్కడ చూస్తే నికోలాయితు అనగా నికోలాస్ లావోస్. నికోలాస్ లావోస్. నికోలాస్ అంటే అర్థము జయించినవాడు. నికోలాస్ అంటే అర్థము జయించినవాడు, గెలుపొందినవాడు అర్థం. మరి లావోస్ అంటే సామాన్యమైన ప్రజలను లావోస్ అని చెప్పి అంటారు. ప్రజా లేదా ప్రజలు. అలాగైతే ఏమొస్తుంది ఇప్పుడు? నికోలాయిస్ అంటే అర్థం ఏమిటిది? సామాన్యమైన ప్రజలను జయించినవాడు అని అర్థం. సామాన్యమైన ప్రజలను జయించినవాడు లేదా లౌకిక ప్రజలను జయించినవాడు అని అర్థం. అలాగైతే ఇదేమిటిది? యుద్ధం చేశా? కాదు కదా. మరి దేవుడు ఈ జయం ఏమిటిది? ఇదేమని చెప్పంటే ఇక్కడ మనకేమర్థం వస్తున్నది? ఇక్కడ లేఖనం చరిత్ర మనం చదువుకున్నప్పుడు మనం తెలుసుకున్న సారాంశం చెప్పంటే, వీరు ఎవరనుకున్నప్పుడు వీరు ఒక ఉన్నత వర్గం. అంటే సామాన్య ప్రజలు ఎప్పుడు మా అంత స్థాయికి రాలని అర్థం. సామాన్య ప్రజల మీద వీళ్ళు ఉన్నారు అంటే సామాన్య ప్రజలు ఎక్కడ రాలేరు? ఇప్పుడు నికోలాయితులు కాలేరు అని అర్థం. అనగా దీని అర్థం ఏంటి చెప్పంటే, వీరు మన వాడుక భాషలు చెప్పాలంటే సంఘ చరిత్ర చూసుకున్నప్పుడు రోమన్ కేథలిక్, ప్రొటెస్టెంట్ అర్థం ఏమిటిది? రోమన్ కేథలిక్ బయటకు వచ్చిన వాళ్ళు, అంతే కదా. అందులో ఏమున్నాయి? అన్ని సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమర్థం వస్తున్నది? ఇక్కడ నికోలాయితులో క్రియలు అనుకున్నప్పుడు ఈ నికోలాయితులు ఎవరని చెప్పంటే ఆర్సేములు చూసుకున్నప్పుడు బిషప్, ఆర్చ్ బిషప్, అవును కదా, బిషప్, ఆర్చ్ బిషప్, కార్డియన్స్, అది ఒక లిస్ట్ ఉంటుంది అనమాట, పెద్ద లిస్టే ఉంటుంది. అది డీకన్స్. ఇది ఏముంటుంది? ఇది ఒక వర్గం అనమాట, ఉన్నత వర్గం అనమాట. అలాగైతే సామాన్య పౌరుడు పోయి పోపు తాగుతాడా? సామాన్య పౌరుడు పోయి పోపు తాకలేడు. అసలు అక్కడ వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. ఎప్పుడు వెళ్తారు? ఆయన క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఆయన వచ్చి ధ్యానం చేయిస్తే అది వారికి ఏం తెలుసునా? పరలోకం అంతా చేయి తట్టు చేయిని తాగితే ఆ రోజు ఆయన చేయి తాగడం కోసం రోమనగరం ఉన్నటువంటి యొక్క వాటికన్ సిటీలో ఆయన మీటింగ్ పెడితే వాక్యం అయిపోయిన తర్వాత ఆయన చేయి అందుకోవడం కోసం జనం ఎగబడతారు, తొక్కిసాడు చచ్చిపోయి ఉంటుంటారు. దేనికి? దైవాంశ సంభూతుడు ఆయన చేయి తాగితే చాలు
ఎగబడతారు జనం. అంటే అర్థం ఏమిటిది? ఆయన ఎవరనుకుంటున్నా మనలాంటి వాడా? కాదు, దేవుని తరువాత వ్యక్తి. ఇదే నికోలాయితు పోపు. తర్వాత ఇంకో పోపు ఏదన్నా ఇందాక చెప్పిన పేరు పోపు. తర్వాత ఇంకో పోపు కింద ఉంటారు మళ్ళీ బిషప్, ఆర్చి బిషప్, కార్డినల్స్, డీకన్స్, ఇవన్నీ వర్గం అన్నమాట. సరే, వీళ్ళ నుంచి ఎవరు బయటకు వచ్చారు? వీరిలోంచి బయటకు వచ్చింది ప్రొటెస్టెంట్లు. వీళ్ళు తక్కువ తినలా. వీళ్ళు ఎవరు అంటే ఇవన్నీ అనమాట. మన సంఘాలన్నీ ఇక నువ్వు బాప్టిస్ట్ అనుకో, లోదర్ అనుకో, సిఎస్ఐ అనుకో, ఇంకేదనుకో, పెద్దకొస్తా అనుకో, ఇంకేమో అనుకో, వీళ్ళందరూ ఏమంటారు? బ్రదర్ని అనుకో, వీళ్ళందరూ ఏమంటారు? ప్రొటెస్టెంట్లు అంటారు. ఈ ప్రొటెస్టెంట్ తక్కువ తిన్నారా? వీళ్ళు తక్కువ తినలా. మేము పాస్టర్. నువ్వేం పాస్టర్వా? బాప్టిస్ట్ వచ్చి ఇచ్చే హక్కుని ఎవరిచ్చారు? అలాగైతే ఇప్పుడు వీళ్ళే పెట్టారు పాస్టర్లు. ఇంగ్లాండ్లో ఒక వ్యవస్థ ఉంది, దాన్ని స్టేట్ చర్చి అంటారు. అంటే మీకు అర్థం కావాలి చెప్పంటే జాన్ బనియన్ని జైలు వేసిన వాళ్ళు స్టేట్ చర్చి వాళ్ళు. స్టేట్ చర్చి మాట వినలేదని చెప్పని వాళ్ళు ఏం చేశారు? జాన్ బనియన్ చేసి జైలు వేశారు. ఏంటి వాళ్ళు చెప్పండి? పూజారి వ్యవస్థ, క్లెర్జీ అంటారు. పూజారి ఎందుకంటే పూజ్యులు, పూజనీయులు. అందవుతుందా? అంటే నువ్వు పూజ గర్భుడువా? మేము పూజ్యులము, మేము పూజారులము, నువ్వా? కాదు. అలాగే మమ్మల్ని హని హక్కు నీకు ఎక్కడది? మాకు ఎదురు తిరుగుతావా? జాన్ బనియన్ జైల్లో పడేశారు అవుతుంది. కానీ ఇక్కడ ఏమర్థం వస్తున్నది? రోమన్ క్యాథలిక్ ఏది చేసినదో దాంట్లోంచి బయటకు వచ్చినా కానీ ఏది వదలలేదు? పూజారి వ్యవస్థ. ఇప్పుడు ప్రపంచంతో సువార్త బాకినది, సంఘాలు వచ్చాయి, అన్ని సంఘాలు ఫాలో అవుతున్నాయి. పాస్టర్ అర్థమవుతుంది? పాస్టర్ గారు అన్ని పనులు చేయాలి. బాప్టిస్ట్ వాళ్ళు ఎవరు చేయాలి? పాస్టర్ గారే చేయాలి. ఏమి ఇంకోరు ఇస్తే నీకు హక్కు ఉన్నదా? నువ్వు అభిషేకం పొందావా? అర్థమవుతుందా? వాక్యం చెప్పాలి. నువ్వేం పాస్టర్వా? నువ్వు అభిషేకం పొందావా? అలాగైతే ఇప్పుడు ఏమున్నాయి? దాని అర్థం తెలుసు. నువ్వు నేను ఒకటి కాదని అర్థం. అక్కడ నీవు నేను ఒకటి కాదు. నువ్వు వేరు, నేను వేరు. నేను హోదాలో ఎక్కువ ఉన్నావని నువ్వెందుకున్నావు? వాట్ ఇస్ దిస్? ఏమిటిది ఇది? నికోలాయితుల బోధ, నికోలాయితుల క్రియలు. అలాగైతే ఇప్పుడు ఈ సంఘము ఏం ద్వేషించినది? నికోలాయితుల క్రియలు. అలాగైతే బ్రదర్న్ అసెంబ్లీలో నికోలాయిత క్రియలు ఉండవు, గుర్తుంచుకోండి. బ్రదర్న్ అసెంబ్లీ నీకు ఎతికినా నికోలాయిత క్రియలు కనపడవు, తెలుసునా? అందుకని బ్రదర్న్ అసెంబ్లీ అంటే కారణం అదే. ఎందుకని మీరు చూడండి, బ్రదర్న్ అసెంబ్లీలో పోండి, మీ అక్కడ బలిపీఠం కనపడదు. నీ బ్రదర్న్ అసెంబ్లీ బలిపీఠం ఉండదు, సమానమే. విశ్వాసి ఏ స్థాయి మీద కూర్చుంటాడో అక్కడ సేవకుడు లేదా పెద్ద ఎక్కడుంటాడో సేమ్ ప్లేస్. కానీ మిగతా చూడండి, సింహాసనం కూర్చుంటారు కదా, ఎత్తుంటాయి. కానీ మీరు బ్రదర్న్ అసెంబ్లీ మీరు పరిశీలించండి, అడు చివరిన కూర్చున్న వ్యక్తి ఏ చోటు కూర్చుంటాడో ఇక్కడ కూర్చున్న పెద్ద కూడా ఒకే చోటు. అంటే అర్థం ఏమిటిది? నికోలాయితులు మా మధ్య లేరని అర్థం. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాము? ఇప్పుడు సంఘంతో అంటున్నాడు, ఎఫీ సంఘంతో ఏమని? నికోలాయితులకి నీకు గెట్టవు, నాకు కూడా గెట్టవు. కనుక నికోలాయితులకి అంత భయంకరమైంది కదా. అలాగే దేవుడు దాన్ని సహించలేకపోతున్నాడు. దేన్ని సహించలేకపోతున్నాడు ఆయన? నికోలాయితుల క్రియలు. అక్కడ చెప్తుంది, నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. దేవుడు చాలా స్పష్టముగా నికోలాయితుల క్రియలను ద్వేషించని చెప్పి అనేది స్పష్టంగా తెలియపరుస్తుంది. అలాగైతే బ్రదర్లో తప్ప దరిదాపుగా మరి కొన్ని బక్సింగ్లో కూడా మరి బక్సింగ్లో ఉండదు. బక్సింగ్ అంతే సేమ్ నికోలాయితుల క్రియలు ద్వేషిస్తారు. అలాగైతే మరి ఎల్ఎఫ్ కూడా లేదా మరి నాకైతే అంత పట్టిన నేను పోలేదు ఎప్పుడు. మిగతా చూశాను, బాప్టిస్టు, లోదరన్నం ఇట్లా ఎక్కడ వెళ్ళండి ఈ సిస్టమ్ ఉంటుంది. బ్రదర్లో బక్సింగ్లో ఉండదు. ఎందుకని? నికోలాయితుల క్రియలు ద్వేషించారు. అలాగైతే మీరు ఇంకా చెప్పండి, మరి ఇంకెక్కడన్నా మీకు తెలుసు చెప్పండి, పలానా వారు బలిపీఠం ఉండదు చెప్పండి, ఒప్పుకోవచ్చు. బలిపీఠం ఉన్నదంటే అర్థం తెలుసునా? నికోలాయితుల క్రియలు నువ్వు చేస్తున్న అర్థం.
అలాగైతే ఇక్కడ ఏముండకూడదు, అందరూ సమానమైన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇదే దేవుడు కోరుకుంటున్న విధానము. కనుక మనం చూసిన మట్టుకు బ్రదర్లో లేదు, బక్సింగ్లో లేదు, ఎల్జేపీ కూడా బహుశా నాకు తెలియదు లేదనుకుంటున్నాను నేనైతే. మిగతా వాటిలో ఏమున్నాయి, అన్నిటినీ పూజారి వ్యవస్థ ఉన్నది. అంటే ఆర్సీఎంలోనేమో పోపు, బిషప్, ఆర్చి బిషప్ ఇవన్నీ ఉంటే, మరి స్టేట్ చర్చిల్లో అంటే ఇంగ్లాండ్లో ఉన్న స్టేట్ చర్చిల్లో పూజారి వ్యవస్థ ఉంటే, మనం ఉన్నటువంటి వ్యవస్థల్లో పాస్టర్ వ్యవస్థ ఉన్నది. వీటిని దేవుడు ద్వేషిస్తున్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. అలాగైతే ఇక్కడ ఉన్నమాట, నీవు వాటిని ద్వేషిస్తున్నావు, ఆ క్రియలు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. దేవుడు నచ్చనేది ఏమిటి తెలుసున, అందరూ సమానమైన భావం రావాలి. ఈ పాస్టర్ వ్యవస్థ ఏం చేసింది, ఇప్పుడు పాస్టర్లు ఎక్కువ, విశ్వాసాలు తక్కువ. పాస్టర్ కుర్చీలో కూర్చుంటే విశ్వాస కూర్చోలేకపోయి తెలుసునా, పాస్టర్ కుర్చీలో కూర్చుంటే విశ్వాస కుర్చీలు కూర్చోమని ధైర్యంగా కూర్చోలేరు. పాస్టర్ ఒప్పుకోడు కూర్చుంటే. ఎన్ని చూశాను నేనైతే ఇవన్నీ. అలాగైతే ఇదేమిటిది, నికోలాయితుల క్రియలు. అలాగైతే దేవుడు ఏం చేసి తెలుసిన, ద్వేషిస్తున్నాడు. ఎఫెసు సంఘం కూడా చేసినది, ఎఫెసు సంఘం కూడా నికోలాయితుల క్రియలను ద్వేషించినది. అయితే మంచి పనే కదా, ఎస్ మంచి పనే, కానీ నాకు ఇంతకంటే ప్రాముఖ్యమైంది నన్ను ప్రేమించుట. అలాగైతే దేవుడు ఎక్కడ లోపం వస్తే ఒప్పుకోవట్లేదు. ఆయన దేవుణ్ణి ప్రేమించే విషయంలో లోపం వస్తే ఆయన తట్టుకోలేడు అన్న విషయం మనం మాత్రం మర్చిపోకూడదు. కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరము ఉన్నది. దేవుని ప్రేమించిన సంఘంలో ఏముండదు, దీపస్తంభం ఉండదని గుర్తుంచుకోవాలి. సరే ముందుకెళ్దామంట ఇక. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతు క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. అలాగైతే దేవుడు కోరుకుంది ఏం తెలుసునా, ఇప్పుడు మనం చెప్పి లేఖనాన్ని మనం ఉంచుకుందామండి. లేఖనం మనము ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు ప్రేమించినది, దేవుడు కోరుకున్నది ఏమిటనుకున్నప్పుడు, దేవుని దృష్టిలో అందరూ యాజకులు కావాలి. అందరూ యాజకులు కావాలి. ఏ భేదం లేదు. ఏ విశ్వాసి ఎవరైతే దేవుని నమ్ముకున్నారో అందరూ ఎవరు తెలుసునా, అందరూ యాజకులు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మీకు దీన్ని అర్థం కావడం కోసం గాను ఒకసారి మీ చరిత్ర తెలియపరుస్తాం. నిర్గమకాండం మనం చూసుకుంటే, నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి ఏం చేస్తారు, వారు బయటకు వస్తారు కదా. వచ్చిన తరువాత వారు అక్కడ నుంచి సేనాపర్వతం దగ్గరకు వస్తారు. ఒకసారి మనం చూస్తే చూద్దాం. ఒకసారి నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనంకి వెళ్దామండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఉంది కదా, 5వ చదువుతున్నాను. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపాద్య మగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. ఎవరితో అంటున్న మాట ఇది? ఇశ్రాయేలీయులు అందరితో అంటున్న మాట. అలాగైతే రక్షించబడ్డ ప్రతి విశ్వాసి ఎవరో? యాజకుడు. ఇది మనం గ్రహం పెట్టుకోవాలి. రక్షించబడ్డ యాజకుడు ఎవరో? రక్షించబడ్డ విశ్వాసి ఎవరో? యాజకుడు. అలాగైతే ఇప్పుడు దేవుడు అనుకున్నాడు కదా, ప్రపంచం మొత్తానికి ఇశ్రాయేలీయులు అందరినీ యాజకులు చేయాలనుకున్నాడు. అక్కడ చెప్పడం పద అదే. అక్కడ ఏమన్నాడు ఆయన? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పుమని చెప్పన్నాడు. అలాగైతే ఇప్పుడు వీరందరూ ఎవరు? ఇశ్రాయేలీయులు అందరూ ఎవరు? 12 గోత్రాల్లో అందరూ కూడా ఎవరు తెలుసునా? యాజకులే. రక్షించబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరు తెలుసునా? యాజకుడే. ఇది మనము స్పష్టంగా గుర్తించాలి. దేవుడు తెలుసున్నది దేవుడి కోరిక, దేవుడు కోరుకున్న కోరిక ఇది. అలాగైతే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? అందరూ ఎవరు? యాజకులే. మరలా ఇదే మాట తిరిగి నిర్గమకాండం 32 మరలా కనిపిస్తుంది. ఇలాంటి పదమే మరలా మనకు కనిపిస్తుంది. తిరిగి ద్వితీయోపదేశకాండంలో కూడా 33వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో అక్కడ కూడా అదే పదం మనతో చూద్దాం. ఒకసారి 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 8-10 వచనాలు. 33వ అధ్యాయము 8-10 వచనం చదువుతున్నాం. లేవిని గురించి ఇట్లనుము, ఊరిము నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తుని గలవు. మస్సాలు నీవు అతను పరిశోధించితివి, మెరీబనేలు అతనితో వాదపడితివి. అతడు నేను వానెరువునని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను
గైకొనిరి. ఇక్కడ చూస్తున్నాము, ఏం చూస్తున్నాము? ఇక్కడ లేవీలు దేవుని నిబంధన గైకొన్నారని ఉంది. అంటే అర్థం ఏం తెలుసునా? లేవీలు చేసేది ఇప్పుడు ఇక్కడ అర్థం కావాలంటే, ఈ లేఖన భాగం అర్థం కావాలని చెప్పంటే మనం ఏం చేయాలి? ఒకసారి నిర్గమకాండను మళ్ళీ ధ్యానించాలి. అక్కడ ఏం జరిగింది తెలుసునా? మోషే పర్వతం మీదనే ఉంటాడు, దిగిరాడు ఆయన. ఈ లోపల ప్రజలు ఏం చేస్తారు? ఒక యుద్ధం చేసుకొని ఎగురుతూ ఉంటారు. ఇదే మా దేవుడు చెప్పని ఎగురుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం తెలుసునా? దేవుడి పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు రమ్మని చెప్పి అన్నప్పుడు మోసే వచ్చి సహించలేకపోతాడు కదా ఆయన. దేవుడి పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు రమ్మన్నప్పుడు ఎవరు రారు, ఒక లేవి గోత్రం తప్ప. మోసే అంటాడు కదా అప్పుడు వాళ్ళతోటి, నీ కత్తి తీసుకో నరికేయమంటాడు అందరిని. ఇంటింటికి పూజిస్తే ఎవరైతే పూజించారో నరికి పడేస్తారు. ఆ రోజున 3000 మంది చంపడతారు. 12 గోత్రాల్లో ఎన్ని గోత్రాలు దేవుని మాట లేదు? 11 గోత్రాలు దేవుని మాట వినలా. ఒక్క లేవి గోత్రం ఉంది కాబట్టి లేవి గోత్రం మాత్రం యాజకత్వంలోకి వచ్చింది. ఎంతమంది తెలుసునా? పిల్లలతో సహా. ఇది మీకు అర్థం కావటం ఏం చేస్తుంది? ఇప్పుడు దేవాలయంలో పని చేయాలి, యాజకుడు చేయాలి, దేవాలయం పని చేయాలి. మరి పుట్టిన పిల్లవాడు లేదా పాలు విడిచిన పిల్లవాడు పని చేస్తాడని చెప్పంటే పని చేయడు, కానీ అతను కూడా వంతు రావాలి. ఏమంటే పిల్లవాడు అదికి ఏం చేస్తాడు పని? దేవాలయంలో కడుగు పెట్టాడు కదా, అయినా అతను వంతు ఇవ్వమని చెప్పన్నాడు. పిల్లవాడే కానీ నువ్వేం చేయాలి? వంతు ఇవ్వాలి. బలి అర్పణలో అతనికి వచ్చే బాగా అతనికి ఇవ్వాలి. పిల్లగాడికి ఇచ్చేది దాన్ని పనిచేసేవాడికి ఇవ్వాలి, కానీ పనిచేయడానికి ఎందుకు ఇవ్వాలి? మాట్లాడొద్దు అసలు, తీసుకుపోయమని చెప్పన్నాడు దేవుడు. అలాగైతే వారు దేని మీద బతకాలి? యాజకుడైన పుట్టిన పిల్లవాడితో సహా నా సేవ మీద బతకాలని చెప్పి దేవుడు అని చెప్పన్నాడు. అలా దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ఎవరికి సరే 11 గోత్రాల వారు ఏం చేయాలి తెలుసునా? మీరు పని చేసుకోండి, బతకండి. ఈ గోత్రం మాత్రము పని చేయదు, వారు నా పని చేస్తారు. అలాగైతే మీరు పిల్లవాడిని ఎప్పుడు నిరాకరించొద్దు, అతనికి కూడా వంతిమని చెప్పి అంటాడు. అందుకని ఏం తెలుసున, వారికి వచ్చిన అర్పణల్లో వచ్చిన భాగాలు తీసుకుంటారు. వచ్చిన భాగాలు వేసినప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంట్లో పిల్లవాడి పెద్దవాడికి వస్తుంది, పిల్లవాడికి కూడా వస్తుంది. ఇది మనము లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే దేవుడు ఏమించాడు ఇక్కడ? లేవీల కుటుంబంలో పుట్టిన పిల్లవాడు కూడా ఏమయ్యాడు? ఇప్పుడు యాజకుడు. 30 సంవత్సరాల వయసు రాగానే ఏం చేయాలి ఇప్పుడు ఆ వ్యక్తి? యాజకత్వం ఆటలు ప్రవేశించాలి, అంతేక. కనుక దేవుని యొక్క నిర్ణయం ఏంది చెప్పంటే, దేవుని నిర్ణయము రక్షించబడ్డ ప్రతి విశ్వాసి ఎవరు తెలుసునా? యాజకుడు. రక్షించబడ్డ ప్రతి విశ్వాసి యాజకుడు. ఈ విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే మనకు లేఖనం చదివిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ మన స్పష్టముగా లేఖనము మనకు తెలియపరుస్తున్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. అయితే మీరు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రభువుకి ఎంతో స్తోత్రం. చక్కని మాట కదా. అలాగైతే దేవుని కోరిక ఏం తెలుసున? రక్షించబడ్డ ప్రతి విశ్వాసి ఎవరు? యాజకుడు. రక్షించబడ్డ ప్రతి విశ్వాసి యాజకుడు. ఇది మనము గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అతను ఏం కాలేదు, ఇంకా యాజకత్వంలో ప్రవేశించలేదు. అర్థమవుతుందా? యాజకత్వంలోకి ప్రవేశించలేదు. ఎందుకని? ఇంకా పిల్లవాడిగా ఉన్నాడు. అలాగైతే ఇప్పుడు ఏసై తీసుకురావాలి ఆ వ్యక్తిని యాజకుడిగా తయారు చేయాలి. ప్రతి విశ్వాసి యాజకుడు అవ్వాలి. ఇది దేవుని చిత్తము, దేవుని సంకల్పము. ఇది మనము గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కనుక దేవుని ప్రజలందరూ ఏం కావాలి కోరుకున్నాడు? ఆయన ఏం కావాలి కోరుకున్నాడు? యాజకులు కావాలని. ఎంతమంది? అందరూ యాజకులు కావాలనేదే దేవుని సంకల్పము. అయితే ఏం చేసి తెలుసునా? వారు ఇప్పుడు మన సంఘాలు చూస్తే ఏం జరుగుతున్నది? అందరూ యాజకులు కారు. అందరూ ప్రార్థన చేస్తారా? చెయ్యరు. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో సేవకుడు వచ్చి, అంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయకపోతే సంకోడికి మొదలవుతావు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తేనే సంకోడికి మొదలవుతుంది. లేకపోతే విశ్వాసం అట్లా నోళ్ళు పెట్టి కూర్చోడం మెల్లకుండా. ఏమయ్యా పాట పాడొచ్చు కదా,
పాస్టర్ గారు రాలేదండి, ప్రార్థన చేయలేదు. నువ్వు చేయొచ్చుగా. అమ్ము మనం చేయటమే. అయ్యో మనకంత పరిస్థితి లేదయ్యా, పాస్టర్ గారు రావాల్సిందే. ఆయన వేరే పని పడింది, టైం పడింది, కూర్చొని ఏం చేస్తాం, మరి తప్పదు కదా. కనీసం వాక్యం చెప్పలేవా, ప్రార్థన చేసి పాటలు పాడని చెప్పండి, చేయరు. ఏమో పాస్టర్ గారు ఏమంటాడేమని భయం. అలాగైతే ఇప్పుడు సంఘాలు ఏం జరుగుతున్నది, దేవుని చిత్తం నెరవేరటం లేదు. కనుక దీనికి ఆది పునాది దేవస్థానం బ్రదర్నే వేసింది పునాది. ఈ వ్యవస్థ ఉండొద్దని చెప్పండి. అందుకని దాన్ని ఫాలో అయిన వచ్చిన వాళ్ళలో బక్సింగ్ అదే వచ్చింది, ఇది ఎల్సీ అదే, లెమన్స్ ఎల్ఈఎఫ్లు కూడా అదే ఫాలో అవుతున్నారు. కనుక మనం ఏం చూస్తుంది చెప్పంటే, దేవుని ఆదిమమైన ఉద్దేశము, కోరిక ఏమిటి, ఆయన ప్రజలందరూ కూడా యాజకులు అవ్వాలనేది ఆయన కోరిక. అలాగైతే ఎఫెసు సంఘంలో కోరదగింది ఒక సంగతి ఏమున్నది, నికోలాయితుల బోధ లేదు, అది బ్రదర్లో కూడా లేదు. కానీ ఏమి లేదు, ప్రేమ లేదు. అందుకేం చేయబడింది, దీపస్తంభమును కోల్పోయిన సంఘముగా బ్రదర్లో ఉన్నది. ఇది మాత్రము లేఖనంలో స్పష్టముగా మనము గమనించవచ్చు. రైట్, ముందుకెళ్ళండి. ఇప్పుడు నేను కూడా నిర్దేశిస్తున్నా 7వ వచనము, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక. ఇప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, ఏమని, చెవి గలవాడు. ఏమన్నా చెవి లేకుండా ఉన్నారండి ఎవరన్నా? ఎవరికైనా చెవి లేకున్నారా? చాలామంది చెవులు లేవు. ఉండే పని ఈ మాట రాయించే సంవత్సరంలా. కనీసం అనుకుంటా ఉంటాను, 150 మందికి ఉన్నాను మెచ్చుకో దేవుడు అనలేక. 150 మందికి. ఇక ఇది మనకి ఎట్లా, ఇది ఎలా మనం పోల్చుకోవాలని చెప్పంటే, ఈ లేఖనాన్ని ఎలా మనం పోల్చుకోవాలని చెప్పంటే, అబ్రహాం దగ్గర పోల్చుకోవాలి. ఎక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబోయినప్పుడు అక్కడ అబ్రహాము దేవుడిని డిమాండ్ చేస్తాడన్నమాట. ఎట్లా పడుతుంది దేవుడా, 50 మంది అనుకుంటున్నావు, అక్కడ 50 మంది చంపేస్తావా, నీకు న్యాయం లేదా, నువ్వు అన్యాయం అవుతావా, చంపి అని చెప్పి అంటాడు. అబ్రహాం అంటాడు దేవుడు, ఏమని, అబ్రహాము అక్కడ 50 మంది ఉంటే నేను సంపన అని చెప్పి అంటాడు. ఈయన గుండెలు రాయబడింది ఇప్పుడు. ఇక అలాగైతే దేవుడా నువ్వు నన్నేమనబాక, నేను మట్టి లాంటి వాడిని. 40 మంది ఉంటే 10 మంది దగ్గర తగ్గింది, నేను అడిగింది ఎంతమంది, 50 మందిని. 50 మందిని 10 మంది తగ్గితే చేస్తావా అంటే అర్థం తెలుసునా, వినేవాళ్ళు లేరని అర్థం. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏ విధంగా అయితే నీతిమంతులు లేకుండా పోయారో, సంఘాలు ఇప్పుడు ఎవరు లేరు తెలుసా, వినేవారు లేరు. వినటం అర్థం ఏమిటిది, చెవులు ఉండాలి. చెవులు ఉంటే ఏమేస్తాయి ఏంటి? ఇదే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మన చెవులు మనల్ని ఎంత మోసం చేస్తున్నాయో మనం చూడాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇదే మనము ఒకసారి లేఖనం చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము మన చదువుకోవడైతే 13 నుంచి 18 చదువుతున్నాను, అక్కడ గమనించండి. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి మారు మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, మీరు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఏం కనిపిస్తున్నది, చెవులు ఏమైపోయి ఇప్పుడు మందములు. ఎలాగున్నారు, వింటున్నట్టే ఉంటున్నారు. అర్థమవుతుంది ఇక్కడ, వింటున్నాము అన్నట్టే ఉంటున్నారు, చూస్తున్నాము అన్నట్టే ఉంటున్నారు, గ్రహించుకుంటున్నాము అన్నట్టే ఉన్నారు, కానీ జరగటంలా. అర్థమవుతున్నాయా? ఇక్కడ మనం విన్నాం అనేది ప్రాముఖ్యత కాదు, ఎలా విన్నాం అనేది ప్రాముఖ్యం. ఇది మనకు ఏం నిరూపిస్తున్నది, మన జీవితంలో వ్యక్తం అవుతుంది. నువ్వు పర్ఫెక్ట్గా ఇంటేమవుతుంది, జీవితంలో వ్యక్తం అయ్యిద్ది. ఇక్కడ విన్నాము వదిలేస్తున్నాము, అది మరి ఎట్లా తెలుసుకోవాలి? కనుక ఇక్కడ యేసుప్రభువు అంటున్నమాట ఏమిటిది, వింటున్నట్టే ఉన్నారు కానీ ఏం లేదు, వినటం లేదు ఆడ. అలాగైతే ఇప్పుడు ఏమైంది తెలుసునా, దానికి గల కారణం చూస్తున్నాను ఇక్కడ, చెవులు మందములైనవి. దానికి రీజన్ మనకు అనిపిస్తుంది, ఎందుకు వినలేకపోతున్నావయ్యా, చెవులు మందములైపోయాయి. అలాగైతే ఏమిటి దీని అర్థం ఏమిటిది, చెవులు మందం ఏం చెప్పంటే వారి హృదయం క్రొవ్వింది చెప్పి అంటాడు కదా. ఇప్పుడు ఏమడ్డు పడింది, చెవులకి క్రొవ్వడ్డు పడింది.
ఇది మనం అర్థం చేసుకోవాలి. మందం అంటే అర్థం ఏంటిది? చెవి పొర ఎలా ఉంటుంది? చెవి కర్ణం ఎలా ఉంటుంది? లావుగా ఉంటుందా? పల్స్గా ఉంటుంది. అందుకంటారు కదా డాక్టర్ గారు ఏమంటారు, చెవులో పిన్నుసి పెట్టబాకని చెప్పాడు. ఎందుకంటాడు ఆయన? అది చాలా పలసటి పొర, దానికి కానీ కర్ణబేరు తగిలితే ఏమవుతుంది? రంధ్రం పడే అవకాశం ఉంటుంది. చాలా పలసటి పొర, అందుకని నువ్వు దానికి ఏం చేద్దామని చెప్పంటాడు ఆయన, పిన్నిసులు పెట్టబోకని చెప్పంటాడు. అలాగైతే చెవి పొర అంటే మనం స్వరం వినే పొర ఎలా ఉంటుంది? పల్సగా ఉండాలి, చాలా పల్సగా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది తెలుసునా? మందమైనది. మందం అయితే ఏమవుతుంది? వినపడదు. మందం అయితే వినిపించదు. మనం చూడండి అప్పుడప్పుడు పెద్ద పెద్ద స్వరం వింటాం, వినపడలే కదా, అప్పుడే చెవులకి ఏం చేస్తాము? చేతులు అడ్డం పెడతాం కదా, ఏళ్ళు అడ్డం పెడతాం కదా, అప్పుడేమవుతుంది? మనకు ఆ స్వరము వినపడదు, తక్కువ అవుతుంది కదా. అలాగైతే ఇక్కడ ఏమవుతుంది వస్తుంది? దేవుడు చెబుతున్న భావం ఏం చెప్పంటే, వినటానికి వారి చెవులు ఏమైపోయాయి? మందములైపోయాయి. చెవులు ఏమైపోయాయి? మందములైపోయాయి. మందం అయితే ఇంకేం పడుతుంది? అలాగైతే వినటము ఎక్కడ కనిపిస్తుంది? ఫలితం తెలుసునా? మనం చేసే పనులు పడుతుంది. కరెక్ట్గా వింటే ఏమవుతుంది? కరెక్ట్గా పనిచేస్తుంది, హృదయంలోకి వెళ్తుంది, పని అనేది జరుగుతుంది. కనుక వినటం ఎంత ప్రధానమైందో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దీనికి సాగాను మరొక ఉదాహరణ చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో ఇంకా భయంకర పదం ఉన్నది. దాన్ని మనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము. అక్కడ పేతురు చెప్పిన ప్రసంగం అనుకుంటా కదా ఇది. పేతురు క్షమించాలి స్తెఫను చెబుతున్న ప్రసంగం అన్నమాట. స్తెఫను అన్నాడు, చివరకన్నాడు చూడండి అక్కడ, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనొల్లని వారలారా. అంటే ఇప్పుడు స్తెఫను చక్కని విషయాలు చెబుతుంటే విన్నారా? వినకూడదు, చెవులు మూస్తున్నారు కదా అన్నాడు కదా. చూడు అక్కడ ఏమన్నాడు కదా, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. ఇక్కడ లోపరచనొల్లని వారలారా అన్న దగ్గర 1వ నెంబర్ ఇచ్చి ఉంది. కింద ఏమో చూడండి అక్కడ ఏముంది ఇప్పుడు, వంచని మెడగల వారలారా, హృదయమందును చెవులు ఎందును సున్నతి పొందని వారలారా. ఇక్కడ అంటున్న మాట ఏమన్నాడు ఇప్పుడు ఆయన? స్తెఫను అంటున్న మాట ఏమని చెప్పంటే, హృదయములను కింద రాయబడి మాట, హృదయం మెడవంచని వారలారా, వంచని మెడగల వారలారా, హృదయమందును చెవుల ఎందును సున్నతి పొందని వారలారా. అలాగైతే ఇప్పుడు ఏం కాదు తెలుసునా? చెవులకు సున్నతి జరగాలి, కత్తిరించబడాలి. అంటే అర్థం ఏమిటిది? ఎప్పుడు కత్తిరిస్తాము అంటారు అప్పుడప్పుడు అంట కదా, రే ఇది కొవ్వు ఎక్కిందని చెప్పంటారు కదా, కొవ్వు ఏం చేయాలి? కొవ్వు తీయాలని చెప్పి అంటారు. అంటే అర్థము ఇప్పుడు ఏం జరగాలి? చెవులకు సున్నతి జరగాలి. చెవులు ఏం చెప్పాలి? ఇప్పుడు సున్నతి పొందాల్సిన అవసరం. అలాగైతే మన చెవులు ఎంత మందం ఎక్కాయి తెలుసునా? మనం వినటం లేదని అర్థం. వినలేకపోతున్నాం కాబట్టి వాక్యం మనకేమీ రావట్లేదు, గుర్తు రావట్లేదు, అవసరంలో గుర్తు రావట్లేదు. యథావిధిగా జీవితం జీవిస్తున్నాం, యథావిధిగానే కొనసాగిస్తున్నాం, కానీ మనం దాన్ని లోపట్టలేదని మాత్రం వాస్తవం. కనుక మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది? చెవులకు సున్నతి జరగాల్సిన అవసరత ఉన్నదనేది స్పష్టము. అలాగైతే ప్రభుని అడగాలి ఏమని? ప్రభువా మా చెవులను సున్నతి చేయి ప్రభువా అని. మనం స్పష్టంగా వింటే, కరెక్ట్గా వింటే అది హృదయంలోకి వెళ్ళిపోతుంది. హృదయం కూడా కొవ్వకుండా ఉంటే హృదయం కూడా స్పష్టంగా గమనిస్తుంది. కనుక ముందు ఏమి నేర్చుకోవాలి? మన చెవులు బాగోవాలి. అందుకని యేసుప్రభు వారు సువార్తలు చెప్పుకున్న ఏమని? ఆయన చెవులు 2 సార్లు బాగు చేశాడు, కళ్ళు 2 సార్లు బాగు చేశాడు, నోరు 2 సార్లు బాగు చేశాడు. మిగతా అవయవాలన్నీ 1 టైం, ఒక్కసారే. కానీ చెవులు, కళ్ళు, నోరు ఆయన ఎన్నిసార్లు బాగు చేశాడు? 2 సార్లు బాగు చేసిన అర్థం తెలుసున? మనం అవి ఎంతగా శుద్ధీకరణ పొందుకోవాల్సిన అవసరం ఉందో మనం నేర్చుకుని బద్దులమై ఉన్నాము. అలాగైతే ఇక్కడ అంటున్న మాట ఏమిటిది? చెవి గలవాడు. నీకు చెవి ఉందా? అర్థమవుతుందా? ఇప్పుడు చెవులు అన్నాడా, చెవి అన్నాడా? చెవి గలవాడు. నీకు ఒక చెవి బాగుందా అని, 2 పక్క నుంచి ఒకటన్నా బాగుందా అని చెప్పని. అలాగైతే చెవి గలవాడు అంట. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? మన పరిస్థితి ఎలాంటిది ఆయన బాగా తెలుసు కదా. అందుకే ఇక్కడ అన్నాడు కదా, చెవి గలవాడు. ఇదేనట, వినును ఆత్మసంఘం చెప్తున్న మాట వినుగాక. అలాగైతే
ఎంతమందికి ఉంటాయో వారు అసలు ఎవరో, వారు ఏమై ఉన్నారో రాబోయే ఆత్మ చూడబోతున్నాం. ఎందుకంటే సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ రాబోతున్నాము. వారు ఎవరో, వారు ఎలాగుంటారో రాబోయే ఆత్మలో దీని గురించి మనం స్పష్టంగా మనం నేర్చుకుందామండి. ఆమేన్.